ప్రామిసెస్ గురించి మరి మీరందరూ క్వెషన్ క్వెషన్ చేస్తున్నారు. చేస్తున్నాము. ఆ ఆ! క్వెషన్ చేస్తేనే గదా! ఇప్పుడు అరెస్ట్‌లని, ఇదని, అదని, ఆ స్కామ్ అని, ఈ స్కామ్ అని అంటే ఈ డైవర్షన్ అన్నమాట. మేమెప్పుడైతే క్వెషన్ చేస్తున్నామో వీటన్నిటిని డైవర్షన్ జేయడానికి మాత్రమే ఆహ్, ఇవన్నీ ముందుకు తీసుకురావడం. ఈ కార్ రేస్ అన్నాడు. మరి దాంట్లో తప్పేముంది? హ్మ్. మన మన డెవలప్‌మెంట్‌ని చూపించుకోవడంలో తప్పేముంది? హ్మ్. అదొక ప్రెస్టీజియస్ దీనిగానే తీసుకొచ్చారు. దానిలో జీహెచ్ఎంసీ నుంచి హ్మ్. దానిలో జీహెచ్ఎంసీ నుంచి నేను ఫండ్ ఇంత మన డెవలప్‌మెంట్ కోసమే ఇచ్చాను అని ఒప్పుకున్నారు. ఆ ఒప్పుకున్న ఎన్ని అబద్దాలసలు. అన్ని అబద్ధపు పాలన, రాక్షస పాలన, దుశ్శాసన పాలన. ఏ ఒక్కరు హ్యాపీగా లేరు. రియల్ రైతులు ఎంతో కష్టపడి ధాన్యం పండించి కుప్పలు పోసుకొని అరగోస పడుతున్నారు. హ్మ్. కొన్న నాదుడు లేడు. బోనస్ లేదు. రైతు బంధు లేదు. హ్మ్. బో అసలు ఏం చేస్తున్నాడని. బోనస్ 500 ఇస్తా అన్నాడు. అన్ని వడ్లకి. లేదు సన్న వడ్లకి అన్నాడు. ఆ సన్న వడ్లకు గూడా ఇచ్చిన పాపాన పోయిండా? లేదు. ఇంకా ఛాలెంజ్‌లు ఈ టైంలోపు చెయ్యకపోతే ప్రతి దేవుడి దగ్గరికి పోయి ఈ దేవుడి సాక్షిగా ఒట్టు. వేములాడ రాజన్న సాక్షిగా ఒట్టు, యాదగిరి నరసన్న సాక్షిగా ఒట్టు, దర్గాకు పోతే ఆడొట్టు, ఇక్కడికి పోతే ఈ ఒట్టు. ఆ హ్మ్. దేవుళ్ళే నిజంగా ఏ అందరూ దేవుళ్ళని కామన్‌గా ఏంటంటే మొక్కుతారు. హ్మ్. ఈయనేంటంటే వాడుకుంటున్నాడు. అయ్యో! దేవుళ్ళని దేవుళ్ళని కూడా ఈ రాజకీయంలోకి వాడడం అనేది రేవంత్ రెడ్డికి తెలిసినంతగా ఇంకెవరికీ తెలవదు. కేసీఆర్ గారు దేవుడిని అభివృద్ధి చేశారు. గుళ్ళని అభివృద్ధి చేశారు. హ్మ్. వన్ బై వన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. హ్మ్. డ్రైగా ఉన్న తెలంగాణలో నీళ్ళ కోసం 4 గంటలకు లేచి క్యూలు పెట్టుకొని మంచినీళ్ళ కోసం కొట్టుకున్న రోజుల నుంచి ఇంటికి సరిపడా నీళ్ళను మిషన్ భగీరథతో ఊరికి నీళ్ళేసి ఆడబిడ్డలకు కష్టం లేకుండా ఒక కన్న తండ్రయిండు, అన్నయిండు, బిడ్డయిండు ఇలాంటి ప్రతి దాంట్లోనూ హ్మ్. అందరికీ ఒక బంధం ఏర్పడింది ఆయనతో. హ్మ్. కానీ వీళ్ళేం చేస్తున్నారు? హ్మ్. ఏం చేసిర్రిప్పుడు? వీళ్ళొచ్చిన కాంచి ఇప్పటి వరకు? అంటే చాలామంది ఈ క్వెషన్ అడుగుతున్నారు. ఏం చేశారు అంటే, వచ్చి సంవత్సరమే గదా అవుతుంది. సో, ముందు ముందు చాలా డెవలప్‌మెంట్స్ ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు మరి. వచ్చి సంవత్సరమేలో నువ్విచ్చిన హామీలైతే ఏం చెప్పిండు మీటింగ్‌లల్లా? అంటే ఫ్రీ డిసెంబర్ బస్సులు ఇలాంటివి మటుకు లేడీస్ బాగా ఫోకస్ చేసుకున్నారు. అహా! ఇప్పుడు ఏమని చెప్పాడు? నేను ప్రమాణ స్వీకారం చేయంగానే ఇంకెవరైనా లోన్‌లు తీసుకోని వాళ్ళుంటే తీసుకోండి. ఒకవేళ కొంచెం కట్టే వాళ్ళుంటే కట్టి మళ్ళీ తీసుకోండి. నేను రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. హ్మ్. చేశిండా? నేనొచ్చినంక సంతకం ఇది పెడతా అన్నాడు. చేశిండా? హ్మ్. డ పెన్షన్ పెంచుతా అన్నాడు. పెంచిండా? ఏ ఒక్కటి ఓన్లీ ఒక బస్సు ఒక్కటి చేశిండా? ఆ బస్సు వల్ల ఏం లాభముంది? హ్మ్. ఎవరికి లాభముంది? బస్సు వల్ల ఎవరికి లాభముంది? హ్మ్. ఎందుకు మేడం మిడిల్ క్లాస్ వాళ్ళు, లో మిడిల్ క్లాస్ క్లాస్ వాళ్ళు ఎవరు ఎక్కుతున్నారండి? కామన్‌గా అది ఎంత యూజ్‌ఫుల్. ఇప్పుడు పనికి వెళ్ళే వాళ్ళు, ఇప్పుడు గ్రామాలలో మనం కామన్‌గా వెళ్లి మాట్లాడితే, సిటీలలో జాబ్ చేసేవాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికైతే వెళ్తున్నారు. హ్మ్. కాదని అనట్లేదు. అంటే గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు వాళ్ళకసలు అవసరమే లేదు. ఎందుకంటే హ్మ్. వాళ్ళు ఎళ్ళగలరు. వాళ్ళకి పాస్‌లుంటాయి, అన్నీ ఉంటాయి. గ్రామాలలో ఉన్న మహిళలు పొద్దున్న లేస్తే పనికెళ్తారు. హ్మ్. ఉండేవాళ్ళు హౌస్ వైఫ్‌లుంటారు. వాళ్ళు రోజు బయటికెళ్లరు. బయటికెళ్ళినప్పుడు మేము రూ. 50 మేము పెట్టుకొని పోలేమా? ఏంది వీడు ఎవరిని పెట్టమన్నాడు? ఇస్తా అన్నా ఇయ్యొచ్చు కదా! హ్మ్. 2000 ఇస్తా అన్న పెన్షన్ 4000 చేస్తా అన్నాడు చెయ్యొచ్చు గదా! హ్మ్. మాకు 2500 ఇస్తా అన్నాడు గవ్వియొచ్చు గదా! హ్మ్. అవ్వియకుండా దీన్నెవడు పెట్టమన్నాడు? సరే ఆ మహిళలకి పెట్టిండు. ఓకే. వెళ్తున్నారే అనుకుందాం. పురుషులకి ఎంత ఎంత ఇబ్బందవుతుంది? హ్మ్. జుట్లు పట్టుకొని కొట్టుకోవడం, ఇవన్నీ కూడా సీట్లు లేక, ఇది లేక సీట్స్ లేవు అసలు నిజంగానే. ఎంత ఇదేదో దారుణమైన ఎక్కడికెక్క పరిస్థితి అంటే, అసలింకది ఆ కొట్లాటల్ని చూస్తుంటే నిజంగా చాలా బాధైతుంది. అది జెంట్స్‌కి బాధపడాలో, నవ్వాలో పాపం అర్థం సీట్స్ గాట్లేదు. లేకపోవడం అన్నది నిజమే. నిన్ననే చూసా నేను. జెంట్స్ చీరలు కట్టుకొని వచ్చి ధర్నా చేస్తున్నారు బస్‌లో ఎక్కి. అయ్యో! నిన్ననో ఇవాళ మార్నింగో చూసా నేను. హ్మ్. అంటే మాకు మేము గూడా ఇప్పుడు వాళ్ళు గూడా ఉద్యోగాలకు పోవాలి, రావాలి. వాళ్ళ సీట్లు వాళ్ళకుండాల్సిందే. హ్మ్. ఇప్పుడు మనము ఫైట్ చేస్తున్నాం మహిళా రిజర్వేషన్ అని 33% తెచ్చుకున్నాము. హ్మ్. వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకి గూడా ఉండాలి గదా! ఎవరికీ ఏమీ లేకుండా మొత్తం వీళ్ళకే అంటే కష్టం గదా! యాహ్! అది అందరికీ సమానంగా న్యాయం జరగాలి. అందరికీ బావుంటేనే అది పర్ఫెక్ట్ ఉంటది. ఓకే. అనవసరమైనయన్ని ముందు పెట్టి, అవసరమైనయి ఏదైతే లైఫ్‌లకి సపోర్ట్ అవుతాయి అనుకున్నాయో అవి ఇయ్యకుండా దాటేసి ఎందుకంటే దానికి ఎక్కువ డబ్బులు గావాలి. జనరల్‌గా ఈ విషయాల గురించి అసలు మీ లోపల మీ భవన్‌లో ఏం చర్చలు జరుగుతున్నాయి? లైక్ అంటే చర్చలు ఈ చర్చలేమి ఉండవండి. ప్రజా సమస్యల మీద పోరాటం తప్ప కొత్తగా చర్చలు పెట్టుకోవడానికి ఏమీ లేదు. హ్మ్. కొత్తగా ఇప్పుడు భవన్‌లో చర్చించుకొని చేసేదేముంది? భవన్‌లో ప్రెస్ మీట్‌లు పెడతారు. మన హ్మ్. నాయకులందరూ ఉన్నారు.
ఎవరు కష్టమని మా జనతా గ్యారేజ్కి వచ్చినా వాళ్ళ కష్టాలను తీర్చడమే పనిగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు బిఆర్ఎస్ భవన్ మీరు జనతా గ్యారేజ్ Yes. అది జనాలే పిలుచుకుంటున్నారు అట్లా. ఎందుకంటే ఈ రాక్షస పాలనలో మాకు ఇబ్బంది వచ్చింది, మాకు ఆ పాలన వద్దు, మీరే కావాలి అని అడుగుతున్నారు మహిళలందరూ కూడా బయటకు వచ్చి. ఎలా ఉంటారు మేడం అసలు కేటీఆర్ గారు బయట? అంటే మాకు తెలిసిన కేటీఆర్ గారు మాకు తెలిసినంత వరకు ఓకే, బట్ మీరందరూ ఏంటంటే మేము ఎప్పుడో ఏదో ఒక ఫంక్షన్ లోనో ఎక్కడో ఇలా దూరం నుంచి చూస్తాం, అంతవరకే, కనబడితే నమస్తే సార్ అంటాం అంతవరకే. కాకపోతే మీరు అన్న అన్న అని ఎప్పుడు పక్కనే ఉంటారు, చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటారు కదా. సో అసలు ఎలా ఉంటారు మీతో? చాలా ఆత్మీయంగా ఉంటారు, చాలా అంటే బాధ్యతాయుతంగా ఉంటారు. ఎవరు అంటే ఒక లీడర్ అంటే ఎలా ఉండాలి అంటే కేసీఆర్ గారిని చూసి నేర్చుకోవాలి, కేటీఆర్ గారిని చూసి నేర్చుకోవాలి. నిజంగా అంటే మా కవితక్క కూడా ఎంత ఆత్మీయంగా అంటే ఆ ప్రేమ అభిమానం అని, మనం అన్న అని వెళ్ళినా, అక్క అని వెళ్ళినా, బాపు అని వెళ్ళినా అట్లా దగ్గరికి తీసుకొని మీకు మేమున్నాము అని ధైర్యం చెప్పి, మీరు అడుగు వేయండి మీ వెనుక మేమున్నా అని ధైర్యం ఇచ్చే నాయకులే కదండి కావాలి. అంతే కదా, ఆ ధైర్యాన్ని ఇస్తారు. అండ్ కేటీఆర్ గారి గురించి రీసెంట్ టైంలో రూమర్స్ కూడా చాలా ఎక్కువైపోయాయి. అంటే ప్రతిపక్షాలు రకరకాలుగా మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు. అంటే మాకు తెలిసి మేమున్న ఇదే ఇప్పుడు మా ఛానల్లో కూడా కొన్ని వినబడుతున్నాయి. లైక్ అంటే ఎలా ఉంటాయంటే అది నిజమా కాదా అన్నది పక్కన పెడితే, ఇలాంటివన్నీ ఫేస్ చేసి ఆల్రెడీ ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పుడు ప్రెసెంట్ లీడింగ్లో లేరు, దానికి తోడు రకరకాల రూమర్స్, చాలా రకాల ఫాల్స్ ఎలిగేషన్స్ వాళ్ళ మీదకి వస్తున్నప్పుడు అక్కడ అసలు వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుంది? డెఫినెట్గా అంటే వీళ్ళు ఎదుర్కోవడం చేతగాకనే ఇలాంటి క్రియేట్ చేస్తున్నారు అని మాత్రం అది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇప్పుడు ఒక లీడర్ని ఎదుర్కోవాలి అంటే నువ్వు విలువలు కలిగిన రాజకీయం చెయ్యి, పర్సనల్గా ఎందుకు అటాక్ చేయాలి? పర్సనల్స్ని టచ్ చేసే రైట్ ఎవరికి ఉంటుంది? పర్సనల్ క్యారెక్టర్ని అసెస్ చేయడము కరెక్ట్ కాదు. అసలు నువ్వు రాజకీయంతో ఎదుర్కోవాలి, కానీ పర్సనల్గా అలిగేషన్స్ పెట్టడం ఎంతవరకు కరెక్టు? అంటే అది అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి, అందరికీ పిల్లలు ఉన్నారు, అందరికీ తల్లిదండ్రులు ఉన్నారు, మన ఫ్యామిలీలో లేవా? మనకి ఇలాంటి అలిగేషన్స్ వస్తే మనం ఎంత మదన పడతామో, మన ఫ్యామిలీ మన వెనక ఉన్న ఫ్యామిలీ ఎంత మదన పడుతుంది అనేది మనకు తెలీదా? మరి అలాంటి అలిగేషన్స్ ఎలా తీసుకొస్తారు అంటే మినిమం ఎథిక్స్ లేని వాళ్ళు మాత్రమే ఇలా చేస్తారు. అంటే వాళ్ళకి ఫ్యామిలీ మీద గౌరవం, అంటే వాళ్ళ ఒక్కటే ఫ్యామిలీ, మిగిలిన వాళ్ళది ఎవరు మనుషులు కాదు, మిగిలిన వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, మేము గెలవడం ఒక్కటే మాకు ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు మాత్రమే ఇవి చేస్తారు. అలాంటి అలిగేషన్సే ఇవన్నీ. ఏ అలిగేషన్ కూడా నిలబడదు. అలాంటి అవసరం ఎందుకు ఉంటుంది? హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.